హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయిస్. ఈరోజు కాల్షియం రిచ్ రాగి జావాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ జావని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ని వేసుకోవాలి. రాగి పిండిని మనము ఇంట్లోనే తయారు చేసుకున్నదైతే మంచిది. ఎందుకంటే రాగి పిండి బయట కొన్న వాటిలో వేరే వేరే పౌడర్స్ కూడా కలుపుతారు. సో అందుకనే మనం ఇంట్లోని రాగుల్ని తెచ్చుకొని బాగా చెరుక్కొని ఇసుకేం లేకుండా కొద్దిగా ఎండబెట్టుకొని పౌడర్ పట్టించుకుంటే రాగి పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇలా రాగి పిండిలో కొద్దిగా నీళ్ళు వేసి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్లు వేసి నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం ఇందులోకి ముందుగా కలుపుకున్నాం కదా రాగిపిండి, అదొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే పిండి అంతా కిందికి వెళ్ళి ఉంటుంది. సో ఒకసారి కలుపుకొని ఇలా నీళ్ళలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలుండల్లాగా వచ్చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలని వేసుకోవాలి. మొదటగా 1 కప్పు పాలు వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఉండలు లేకుండా ఆ తర్వాత ఇంకొక కప్పు పాలను వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ జావని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా బ్రేక్ఫాస్ట్లో మంచి కాల్షియం, ప్రోటీన్ ఉంటుంది కదా రాగి జావ. సో వెయిట్ లాస్కి కూడా మంచిదన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనకు ఇష్టమైనట్టయితే తాటి బెల్లము లేదా బెల్లము లేదా నేనైతే బ్రౌన్ షుగర్ని యూస్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక పాలు ఒక పొంగు వచ్చాక ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, రాగి జావ రెడీ అయ్యింది. ఈ రాగి జావ చాలా మంచిది ఆరోగ్యానికి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, అలానే రిచ్ ఫైబరు, ప్రోటీన్, కాల్షియము, ఇంకా డయాబెటిక్ వాళ్ళకు కూడా షుగర్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. సో లేడీస్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.